నా పేరు గాదే సోమిరెడ్డి కొలన్పాక. మరి మా ఎమ్మెల్యే గారికి విప్ ఇచ్చిర్రు, అయినా కూడా మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం మన స్టేట్లోనే లక్ష్మీనరసింహస్వామి పెద్ద టెంపుల్, మరి అటువంటి టెంపుల్ను డెవలప్ చేసిన దాంట్లో ఐలన్న పాత్ర ఎంతో ఉంది. అదే కాకుండా ఇప్పుడు జలయజ్ఞంతో నీటిని తీసుకొచ్చి అన్ని చెర్లు నింపడము, తర్వాత మొత్తం వాగు బారిచ్చే పరిస్థితిలో, ఇప్పుడు కరువు ఉన్న పరిస్థితిలో కూడా వాగును బారిచ్చి ఒక జలయజ్ఞం కార్యక్రమాన్ని తీసుకొని మంత్రులను తీసుకొచ్చి కూడా ఇక్కడ వర్క్ చేయించినటువంటి ఘనత ఐలన్నకుంది. మరి ఎన్నో మీటింగ్లలో కానీ ఎన్నో ఇదే అభివృద్ధి సంక్షేమ పథకాలలో కూడా చిన్న స్థాయి నుండి కింది స్థాయి నుంచి కూడా అందరినీ ఆలోచించేటువంటి గుణం ఉంది. అతను మరి ఎమ్మెల్యే కాకముందు కూడా కరోనా పరిస్థితులలో కూడా ఎంతోమందికి ఆదుకొని వాళ్ళకు మెడిసిన్ కానీ బియ్యం కానీ అటువంటి అన్ని ఇచ్చి సామాన్యమైనటువంటి చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా అందరికీ చేతనిచ్చి మరి ఎంతో ముందుకు తీసుకుపోయినటువంటి ఐలన్నకు ఖచ్చితంగా యువకుడు, శ్రేయోభిలాషి, మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోయేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఐలన్నకు ఎంపీ గారు కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి మరి మంత్రి పదవి ఇప్పించాలని చెప్పి, మా ప్రాంతం నుంచి ఇంకా మా ప్రాంతాన్ని వెనుకబడినటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మంత్రి పదవి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాము. మా ప్రజల పక్షాన మేము రేవంత్ రెడ్డి గారికి కానీ మంత్రిమండలి కానీ అందరికీ ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.